హలో అండి అందరికీ ఈరోజు మన వీడియోలో గోంగూర నిల్వ పచ్చడి చాలా తొందరగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ గ్రైండర్లోకి ఒక 1 స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక 15 నుండి 20 వరకు పచ్చిమిర్చి వేసుకొని, ఇంకా అందులోనే ఒక 1 స్పూన్ కల్లుప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చి, ఇంకా 10 వరకు వెల్లుల్లి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి. అవి వేగాక జీలకర్ర మెంతుల పొడి ఉంటే వేసుకొని, లేకపోతే స్కిప్ చేయండి. అందులోనే కొంచెం గోంగూర మనకి ఎంత కావాలో అంత వేసుకొని ఇలా మొత్తం ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని అందులోనే వేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసేసుకొని జాడీలో పెట్టేసుకొని నిల్వ చేసుకోవడమే. సో చూసారు కదా, చాలా ఈజీగా తొందరగా చేసుకునే గోంగూర నిల్వ పచ్చడి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.